హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సండే కదండి, ఏం చేస్తున్నారు? స్పెషల్స్ ఏంటి? మేమైతే ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాము. ఈజీగా అయిపోయే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి. చాలా అథెంటిక్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక అల్లము, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలను మెత్తగా ప్యూరీ చేసి వేసుకోవాలండి. మనం తీసుకున్న కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 టమాటాలు వేసాను. టమాటాలు బాగా వేగితే కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పటి వరకు టమాటా పేస్ట్ వేయించుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు. చికెన్ నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ ఆయిల్, కసూరి మేతి వేసి బాగా మ్యారినేట్ చేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక చికెన్ మనం బాండీలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పార్లర్గా మనం రైస్ కోసం కూడా ఒక బాండీ పెట్టుకుందామండి. మందపాటి గిన్నె ఒకటి తీసుకొని మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. బటర్, ఆయిల్, నెయ్యి. నేనైతే కొంచెం బటర్, కొంచెం నెయ్యి వేసి చేస్తున్నాను. మసాలా దినుసులు కూడా మన దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి సన్నగా చీరుకున్నవి వేసి బాగా కలుపుకోవాలండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 1 కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. రైస్ కోసం నేను దావత్ బాస్మతి రైస్ 1 కేజీ రైస్ తీసుకున్నాను. వాటిని నేను 1 గంట ముందే కడిగి పెట్టుకున్నానండి. నేను ఏ గ్లాస్ అయితే బియ్యం కొలుచుకున్నానో 4 గ్లాసుల బియ్యం వచ్చాయి. దానికి నేను 6.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. మా బాబుని వీడియో తీయమంటే సగం గిన్నెనే తీసి పెట్టాడండి. యాక్చువల్గా అయితే పెట్టొద్దు అనుకున్నాను వీడియో, కానీ చికెన్ బాగానే వచ్చిందండి. వీడియో బాగానే కనిపిస్తుంది. కాసేపటి వరకే రైస్ బాండి సగం వరకు కనిపిస్తూ ఉంటుంది. ఏమీ అనుకోకండి. చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా. చికెన్ సగం కంటే ఎక్కువ ఉడికిపోయాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనం బిర్యానీ కోసం మసాలా వేస్తాం కదా, పిల్లలు తినలేరు. ఇక్కడ రైస్ కోసం ఎసరు మరుగుతుందండి. నేను ఉప్పు చెక్ చేసుకొని దాంట్లో బియ్యం వేస్తున్నాను. సండే వస్తే చాలా ప్లాన్స్ వేసుకుంటామండి, కానీ ఆ సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చికెన్ దగ్గర పడిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో మసాలా యాడ్ చేస్తే అయిపోతుంది. ఆ మసాలా కోసం బిర్యానీ ఆకు, దగడ పువ్వు, కసూరి మేతి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, సొంటి, జాపత్రి, జాజి పువ్వు, 1 గుప్పెడు జీడిపప్పు వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ చేయకూడదండి, బరకగానే ఉండాలి. ఆ పౌడర్ మొత్తం వేసి చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేసి చికెన్ వండితే ఇల్లంతా గుమగుమతో నిండిపోతుందండి. చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది చికెన్. ట్రస్ట్ మీ అండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంతే అండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్లో 1 గుప్పెడు కరివేపాకు వేసి కలుపుకోండి. రైస్ కూడా ఉడికిపోవడానికి వచ్చిందండి. అది ఉడికే టైంలో ఒక 50% ఉడికింది అన్నప్పుడు 1/2 చెక్క నిమ్మరసం వేయండి, బాగుంటుంది. చికెన్లో కూడా చూడండి ఆయిల్ వదులుతుంది. అలా ఆయిల్ వదిలే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, ఆయిల్ మంచిగా వదులుతుందండి. రైస్ కూడా ఉడికిపోయింది, 70% వరకు కుక్ అయిపోయింది. ఈ చికెన్ని తీసుకెళ్ళి రైస్ మీద మొత్తం వేయాలండి, స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ స్ప్రెడ్ చేసుకున్నాక దాంట్లో పైనుంచి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచాలండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మై ఛానల్ నేమ్ ఇస్ రచనాశ్రీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యాపీ సండే.